ఆలోచన ఉందేమో నాకు తెలీదు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఒక బైట్ ప్లే చేస్తా, ఒకసారి ఆ బైట్ వినండి. పి సార్ ఒకసారి రాజశేఖర రెడ్డి గారి బైట్ ఒకసారి ప్లే చేయండి. The public-private participation is a very important instrument of growth, and I only quote an example of the recent metro project which has been awarded just about 1 week back in the city of Hyderabad in Andhra Pradesh, wherein we were ready to give a state support of 4,000 crores for an infrastructure project called Hyderabad Metro. The project was supposed to cost about 12,500 crore rupees. The bidders who have participated in this, the best of the bidders said that we don't need any support from the government of Andhra Pradesh or government of India. On the other hand, the promoter himself volunteered to contribute 30,000 crore rupees spread over 33 years to the exchequer for getting metro rail project awarded to him. Thus, the amount of confidence the state of Andhra Pradesh is giving to the promoters. We assure you that we will do everything that is possible to see to it that best to the environment is there in the state. The best of the law and order situation is there, and all the proactive laws concerning labor will be there. The public-private participation. ఎస్, చూసాం మనం బండారు రామ్మోహన్ రావు గారు. ఇది ఏ వీడియో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన వీడియో కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇది వచ్చేసి ఆగస్టు 8, 2008లో శ్రీ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారితో పాటు తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి ఆర్కాటిఎన్ వీరాస్వామి గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. సో వాళ్ళిద్దరూ పాల్గొన్నటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఏ విధంగా అవసరం, ఆ పెట్టుబడులకి ప్రభుత్వం ఎలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తోంది అని చెబుతూనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ మెట్రోను కూడా ఆయన ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇది శ్రీ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యూట్యూబ్లోకి వెళ్తే ఈ వీడియో మనకు దొరుకుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్కి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలకి ఏమైనా తేడాలు ఉన్నాయా? దీని మీద మీ వర్షన్ ఏంటి? ఖచ్చితంగా రాజు గారు, మీకు కృష్ణవేణి గారికి, రమేష్ గారికి, అట్లాగే అజయ్ గారికి, రైన్ ప్రేక్షకుల నమస్కారం. ఇవాళ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా. నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం క్రిస్మస్ శుభాకాంక్షలు. రెండో విషయం ప్రస్తావించి ఇక్కడికి వస్తాను నేను. 6,100 కిలోల ఒక అతి భారీ మెగా ఉపగ్రహాన్ని మనం ఇవాళ అమెరికాది ప్రైవేట్ది మనం విడిచాం, అద్భుతంగా విజయం సాధించాం. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు అభినందిస్తూనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న మనం రాజకీయాలు మాత్రం అధపాతాలను నెట్టేస్తున్నాం అంటున్నాను. ఆవేదనది. దీని కారణం ఏంటంటే ఇవాళ ఇద్దరు కూడా అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. మీరు అన్న రాజశేఖర రెడ్డి గారి వీడియో అంటే నేను అనుకోకుండా ఆ సభలో ఉన్నాను, నేను జర్నలిస్ట్ గా, కనుక పూర్తి వాస్తవం అది ఆయన అన్నది. కానీ అన్నిటికీ పిడుక్కు బియ్యానికి ఇది పనికి రాదంటున్నాను నేను. ఆయన అన్నది మెట్రో రైలు గురించి. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్వాధీనం చేసుకోలేదు, మార్చిలో స్వాధీనం చేసుకుంటది. మరి ఎలాంటి వాళ్ళు సహకరించి వాళ్ళు నడుపుకుంటున్నారు కదా. అంతకంటే ముందు, వీళ్ళిద్దరికంటే ముందే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు అట్లాగే స్వర్ణ చతుర్భుజి అని చెప్పి మనకు మా వాజ్పేయి గారు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా మా చెన్నై టు మన కలకత్తా టు ఢిల్లీ టు బాంబే టు చెన్నై స్వర్ణ చతుర్భుజి అని అన్నాడు. BOT అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ కింద తీసుకొచ్చారు. ఆహ్వానించడం కదా అందరూ కూడా. ఎప్పుడు కూడా PPPని ఎవరు కూడా బేసిక్ గా వ్యతిరేకించద్దు, కానీ అన్నిటికీ పిడుక్కు బియ్యానికి ఒకటే మాత్రం పనికి రాదని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది వేరే చూడాలంటున్నాను. దీని విషయానికి వస్తే ఎందుకు చూడాలి వేరే అంటే, వైసీపీ వాళ్ళ అభ్యంతరాలు పక్కన పెట్టి వాళ్ళు అభ్యంతరాలు పెట్టింది కదా, దాని సరైన సమాధానం మనం ఇస్తున్నామా లేదా అంటున్నాను. ఆరోగ్యము, విద్య ఈ రెండింటిలో ప్రైవేట్ భాగస్వామ్యం మంచిది కదా. ఉంటే కూడా ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళు డబ్బులు